అందరికీ నమస్కారం. మొన్న కానూరులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి స్థానిక శాసనసభ్యుడు పెల్లూరు శాసనసభ్యుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పేరు నాని గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగత హననానికి పాల్పడుతూ లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఎవరో ఇచ్చిన ఒక స్క్రిప్ట్ చదివి అతను పెద్ద ఫ్రాడ్ అని అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయాడని అనేక అంశాల మీద మాట్లాడితే దాన్ని తిప్పికొడుతూ ఇక్కడ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనల్ని సాక్ష్యాధారాలతో సహా ఆ రోజున మాట్లాడటం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి ఒక సమావేశం లేకపోతే ఒక సభలో మన శాసనసభ్యులు ఏదేదో పిచ్చి ప్రగల్భాలన్నీ పలికారు. ఏదో మేము పిల్లబచ్చామని లేక మేము ముండలమని ఏదో అసలు అసభ్యకరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు. మేము అడుగుతా ఉన్నాం, మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నిస్తాం తప్ప? మా పాత్ర ఏంటి మరి? మేమేం అడగాలి నిన్ను? మేము 4 అంశాలు 5 అంశాలు అడిగాం. నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు, లేకపోతే మాట్లాడకుండా గమ్మునుండు. అంతేగాని తిరిగి మాట్లాడి తిరిగి చెప్పేవన్నీనేమో చాగంటిపాటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, మాట్లాడేవన్నీనేమో దుర్మార్గమైన నికృష్టమైనటువంటి భాష. ఆ భాష వినటానికే చాలా చేదరగా చండాలంగా ఉంది. నిన్న మాట్లాడుతూ ఉంటాడు, మేమేమి ప్రశ్నించాం నిన్ను ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అంటే ఒక గూగుల్కి వెళ్ళో యూట్యూబ్కి వెళ్ళో బోడే ప్రసాద్ అని కొట్టంగానే కింద కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అనేటువంటి వీడియోలన్నీ ట్రోల్ అవుతాయి అని చెప్పాం. అది తప్ప? అది నిజం కాదా? నువ్వు కాదా పెట్టింది? నువ్వు కాదా ఆ రోజున ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కెక్కి ఏడిసింది? అదే నేను చెప్పాను, యూట్యూబ్లో ఏ వీడియోకైతే ఎక్కువ వ్యూస్ ఉంటాయో, ఎక్కువ మంది ప్రజలు చూస్తారో అది ట్రెండింగ్ వీడియో అవుద్ది. నేను అదే చెప్పాను నీ గురించి. నేనేం తప్పు చెప్పాను? ఏం తప్పు చెప్పా? ఇవన్నీ నిజం కాదా? నువ్వు ఏడిసినవి నిజం కాదా? ఎక్కి ఏడిసినవి నిజం కాదా? ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో ఇది నీ సాక్షాత్ నీ TV5, ఇదిగో నేనేదో కల్పించి నేను రాయలేదు కదా, ఇప్పుడు చేసినవి కాదు కదా, ఇదిగో HMTV నీ పత్రిక. నువ్వు ఒక శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఆ రోజున మాజీ మంత్రివర్యులు మా పార్టీ నాయకురాల్ని ఏమన్నావు? ఏ పదజాలంతో వాడావు? చూడు ఏం వాడావు? రోజా వ్యభిచారం అంటే నమ్ముతారు, బ్రోకర్ కంపెనీ నడుపుతుంది. నువ్వేం వెళ్ళావా అని అడుగుతున్నా. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, అద్దు అదుపు లేకుండా మాట్లాడతాం. స్త్రీలను గౌరవించేటువంటి విధానం ఇదేనా? నువ్వు మళ్ళా మాకు నీతులు చెప్తున్నావు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీ కపటి ప్రేమల్లో కపటి నాటకాలు తెర తీసి పక్కన పెట్టు. నేనేం మాట్లాడుతూ ఉన్నావు? ఒక సమావేశంలో నువ్వు మాట్లాడుతూ మొట్టమొదటి ప్రసంగించడం మొదలెట్టంగానే అపరిచితుల్లో మొదటి చారీ గారి పాత్ర పోషించావు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి సాంప్రదాయాలకి కట్టుబాట్లకి ఆడవాళ్ళని గౌరవిస్తానికి అసభ్యకరమైన పదజాలాలు వాడకుండా ఉండడానికి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పావు. చివరికి వచ్చేవాడికి ఏం చేసావు? మొండలు రండలు అది ఇది ఉసే గిసే అని మాట్లాడుతున్నావు. అదేనా క్రమశిక్షణ అంటే? అదేనా నీ పార్టీ యొక్క విధానం? ప్రతిపక్ష పార్టీలు అన్న తర్వాత పరిపాలనా వ్యవహారంలో జరిగేటువంటి వాళ్ళని ఎత్తి చూపించడం మా ధర్మం.
అందుకే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. నేను మచ్చుకి 4 విషయాలు నిన్ను అడిగా. ఇసుక గురించి అడిగా. ఇసుక గురించి అడిగితే నువ్వు చెప్తే చెప్పు సమాధానం. నేను ఇసుకలో అక్రమం జరుగుతుందని నేను కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. మేము వచ్చాం. ఎంత వసూలు చేయాలి? టన్నుకి 150 రూపాయలు వసూలు చేయమని నిన్నగా మొన్న జీవో ఇచ్చింది. మీకు ఆర్డర్ కాపీ ఉంది. మీరు ఎంత వసూలు చేస్తున్నారు? ఇదిగో ఎప్పుడు ఇది ఇచ్చింది? 27/5/2025. ఎంత వసూలు చేయమని చెప్పారు? అన్నీ కలుపుకుని ఇది లేటెస్ట్ అబ్స్ట్రాక్ట్ నేను చెప్తుంది. నువ్వు సంవత్సరం కాలం నుంచి 78 రూపాయల మీద టన్నుకు వసూలు చేయమని ఉంటే కండిషన్స్, మీరు ఎంతంత వసూలు చేశారు? ఈ డబ్బంతా ఎవరు పంది కుక్కలాగా తిన్నారు? ₹1 అంటే రూపాయి జమ కట్టారా మీరు? ఒక లారీ 8,000 రూపాయలకి మీరు తరలిస్తున్నారు. మీకు ఇక్కడ ఇచ్చిన జీవో ఎంత ఉంది? 150 రూపాయలు వసూలు చేసుకోండి, అన్ని ఖర్చులు పోను అన్ని ఇచ్చారు. ఇది నేను రాసింది కాదు కదా, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. మీరు ఎంత వసూలు చేస్తున్నారు? దాని మీద సమాధానం చెప్పలేక నువ్వు మొండలో రండలో పిల్ల బచ్చ. సరే మేము పిల్ల బచ్చాలమే. ఎలక్షన్ ముందు ఏం నాటకాలు ఆడావు? అక్రమంగా ఇసుక తవలకు వెళ్ళిపోతున్నారు అని రాసావు. నువ్వు కాదా? నువ్వు ఏడవలేదు అక్కడ పడి? నువ్వు అడ్డుకుంది నువ్వు కాదా? ఇప్పుడు నువ్వెందుకు అడ్డుకుంటలా? అది ప్రశ్నిస్తే మమ్మల్ని తిడతావా? నువ్వు మంచి చేయకపోగా మంచి చేయవయ్యా బాబు అని మేము అడుగుతుంటే మమ్మల్ని తిడతావేంటి? ఇదేనండి సంస్కారం. రెండో విషయం, రైతు బజారు. ఈ రైతు బజారు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. తాడిగడప కాలువ కట్ట మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థలంలో వాళ్ళు అక్రమంగా వితౌట్ ఎనీ లీగల్ పర్మిషన్స్, నోట్ మై పాయింట్, ఏ ఒక్క అధికారిక పర్మిషన్లు లేకుండా ఒక గౌరవప్రదంలో ఉన్న శాసనసభ్యుడు అక్రమంగా నిర్మాణాలను నిర్మించి వాళ్ళ సముదాయాలన్నీ 56 షాపులు సుమారుగా వాళ్ళకి అద్దెకిచ్చావు. ఎవరు వసూలు చేయాలి? మున్సిపాలిటీ వాళ్ళు వసూలు చేయాలి. ఎవరు వసూలు చేస్తున్నారు? నీ ఆఫీస్ వసూలు చేస్తుంది. ఆర్గనైజ్ చేయాల్సింది ఎవరు? మార్కెటింగ్ శాఖ వాళ్ళు. వాళ్ళు అసలు ఇంతవరకు తొంగి కూడా చూడలేదు, మా ఆధీనంలో లేనన్నారు. కోటవేటు దూరంలో ఉన్న పడవట రైతు బజార్ దగ్గర ఇక్కడికి సుమారు 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. ఆ దూరంలో ఉన్న వ్యత్యాసం ఎంత పెట్టారు మీరు? కిలోకి 3 నుంచి 4 రూపాయలు పెట్టారు. అంటే సుమారు 5 టన్నులు కూరగాయలు అమ్మితే మీకు వచ్చే రోజువారీ ఆదాయం 20,000. అంటే నెలకి 6 లక్షల రూపాయలు మీరు గడిస్తున్నారు. మేము ఇది నెలకి 10 లక్షల రూపాయలు మీరు గడిస్తున్నారు అని మేము లేవనెత్తితే ఇది మాకు చేయటం లేదు, మా కార్యాలయం చేయటం లేదు, లేకపోతే మేము చేస్తున్నాము పలానా వాళ్ళు చేస్తున్నారని దీని మీద నుంచి మీరు సంజాయిషి చెప్పుకోవాల్సిన పోయి బూతులు తిడతారా? బూతులు తిడతావా? ఇంకొక విషయం నేనేం చెప్పాను? నీకు దేవుడు అంటే దెయ్యం అంటే నమ్మకం లేదు. ఒక ఆడపడుచు నీకు పడనటువంటి వర్గంలో మా పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద నువ్వు చేతబడులు చేస్తున్నావని అక్రమంగా కేసు పెట్టి వాళ్ళు చేసినప్పుడు నువ్వేమయ్యావయ్యా? ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడావు. నీ స్వహస్తాలతో నువ్వు ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉంటే మేము వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నామని చెప్పి నీకు తెలియజేయడం జరిగింది. దాని గురించి మాట్లాడో, దాని గురించి చెప్పో, అదేదో పెద్ద న్యాయమో అన్యాయమైనట్టు మాట్లాడతావు. మేము అడిగింది ప్రశ్నించాం. ప్రశ్నించినప్పుడు నువ్వు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత పరిపాలకులకు ఉంటుంది. అది వదిలేసి గాలి మాటలన్నీ మాట్లాడతా. తర్వాత రైతు మార్కెట్, కంకిపాడులో ఉన్నటువంటి రైతు మార్కెట్లో షాపులు ఇస్తాము లేకపోతే అందరినీ తీసేస్తామని మీరు 12 మందిని సుమారుగా తీసేస్తే నిజమైన నికార్సైన రైతులు బయటకు వస్తే
వాళ్ళకి వైసీపీ పార్టీ అండదండలతో ఉండి ఒక స్థలాన్ని మేము అద్దెకి తీసుకుని వాళ్ళకి సముదాయాలు ఏర్పాటు చేసామని చెప్పావు. అది వాస్తవా కాదా అది నువ్వు చెప్పు. దానికి సంబంధించిన పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి, చెప్తా, చూపిస్తా. మీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు పార్టీ సభ్యత్వం లేకపోతే ఇక్కడ ఎవరికి షాప్ లేవు అని చెప్పారు. అది వాస్తవా కాదా? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.